హలో అండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా. ఈరోజైతే నేను మనకి స్ట్రీట్స్లో దొరికే గోబీ 65ని చాలా సింపుల్గా అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అవి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాదాపు ఇవి నాకు ఒక 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దానిలో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ని అందులో వేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన ఫోర్క్తో గుచ్చి చూస్తే ఈ విధంగా రావాలంతే. దాదాపు ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు. ఇలా అన్నీ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు మైదా, 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చిటికడంతా వంట సోడా కూడా వేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికడంతా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఈ కలర్ అనేది కేవలం ఆప్షనల్ అండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కేవలం కలర్ కోసమే అది. ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అది కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు, ఇక్కడ కోట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకొని దానిలో మనం ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని వాటన్నిటికీ ఈ పిండి మంచిగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ను కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయ్యేట్టుగా చూసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సెపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా కూడా అన్నీ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని దానిలో ఒక 3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకొని అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై కాగానే మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి అన్నీ కూడా ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి. టాస్ చేసినట్టుగా కలుపుకున్నట్లయితే వేడిగా క్రిస్పీగా క్యాలీఫ్లవర్ 65 అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మరి వెదర్ ఇంత చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.